అరకు పార్లమెంటు స్థానానికి కొత్తపల్లి గీత ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించడం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మొన్ననే ప్రకటించిన జరిగింది. ఇది ఆదివాసీ సమాజానికి వ్యక్తిగతంగా మాకు చాలా తీరని అన్యాయం. అలాగే ఆదివాసీ హక్కుల్ని రిజర్వేషన్ని ఉక్కుపాతంతో తొక్కివేయడమే తప్ప ఇంకోటి కాదని నేను భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా తీవ్రంగా నేను అధిక్షేపిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఇందులో మొదట దేశం, రెండు పార్టీ, మూడవదే వ్యక్తిగతం. ఇంత నిజాయితీ గల పార్టీ కూడా ఈనాడు ఆర్థిక నేరస్తురాలు, అందులో శిక్ష కూడా ఖరారైనటువంటి వ్యక్తి, నకిలీ గిరిజనురాలని మొన్ననే గవర్నమెంట్ జీవో నెంబర్ 2ని విడుదల చేసిన తర్వాత సమాజం అంతా ఆమె గిరిజనురాలు కాదని కోడి కూస్తున్నప్పుడు అసలు మీరు అలాంటి నేరస్తురాలకి ఏ ఉద్దేశంతో పార్టీ టికెట్ ఇచ్చారు అని చెప్పేసి మేడం పురంధేశ్వరి మేడం గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది చాలా తప్పుడు నిర్ణయం. అది మీకు తప్పుగా కనిపించడం లేదా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకే ఒక్కరో అది చేస్తుంటే కొంతవరకు ప్రశ్న లేకపోవచ్చేమో. మీరు గతంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. బహుభాషా కోవిదులు, అతి ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు, రాజ్యాంగాన్ని రాజ్యాంగ సూత్రాలు అపోషణ పట్టిన వ్యక్తి. మరి కేంద్ర పార్టీ నుండి ఈ రకంగా నిర్ణయం జరిగిన వెనుక ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎందుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు పంపించి మీ మాటని ఈ రకంగా పాస్ చేయించుకున్నారో మాకు అంతు చిక్కడం లేదు. దాదాపు మేము ఏ రకమైనటువంటి తప్పు ఏమైనా చేస్తున్నామా? దాదాపు మీ నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో కోర్ కమిటీగా కూడా మీరు కూడా ఉన్నారు. చాలా కాలం కోర్ కమిటీ మెంబర్గా ఉన్నాం. ఇకపోతే వైస్ ప్రెసిడెంట్గా వివిధ పదవులు కూడా పార్టీ పదవులు చేపట్టి పార్టీ జెండాని మారుమూలలో తీసుకున్నటువంటి వ్యక్తులు మేము. మా ఆదివాసీ సమాజానికి ఉన్న ఒకే ఒక్క సీటు అరకు ఎంపీ సీటు. ఈ సీటు నిజమైన ట్రైబల్కి ఇవ్వమన్నాం. మాకు కాకపోయినా మా 5గురిలో ఏ ఒక్కరికైనా మీరు ఇవ్వండి. అంతేగాని పూర్తిగా రిజర్వేషన్ వైఫల్యం చెందేటట్టు మరి ఇన్ని నేరాలు ఘోరాల్లో సభ్యులుగా ఉన్న ఆమెకి సూచించడం అనేది మా బీదవర్గానికి ఆదివాసీ సమాజానికి ఒక గొడ్డలు పెట్టు. మీరు ఉక్కుపాదంతో మా హక్కులు అణిచివేయడమే తప్ప ఇంకోటి ఉద్దేశం లేదని మేము అభిప్రాయపడుతున్నాం.